ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావమ్మా? గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిది, ఎన్నడూ లేని మేడం గారు రెస్పాండ్ అవ్వకుండా వెళ్తున్నారు? మేడం 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 గుడికి వెళ్తున్నారండి? నన్ను తోడుగా రమ్మంటారా? వద్దు చారి గారు. మీరు ఒక్కరే వెళ్తారా? సార్ కోపడతారేమో మేడం. మీరు మీ సారు ఆఫీస్కి వెళ్ళండి. అది కాదు మేడం. చెప్పింది చేయండి చారి గారు. మేడం గారికి ఏమైంది, అదోలా ఉన్నారు? ఏం జరుగుంటుందబ్బా? ప్రొద్దున్నే మేడంకి సారికి ప్రణయ కలహం లాంటిది ఏం జరగలేదు కదా? కారు కూడా తీసుకువెళ్ళడం లేదు. ఈవిడిది సింపుల్ సిటీ అనాలో లేక చిన్నపిల్లల మనస్తత్వం అనాలో అర్థం కావట్లేదు. ఏమిటో. ఇదేం బాగోలేదు చంద్రిక. ఎప్పుడో తెల్లవారుజామున చిన్నపూజారి గుడి తలుపులు తీసినప్పుడు వచ్చాం. పెద్ద పూజారి ఇప్పుడే వచ్చాడు. మనతో పాటు వచ్చిన బిచ్చగాళ్ళు బొచ్చనిండి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని వచ్చారు. మనం మాత్రం ఇంకా పడిగాపులు కాస్తూనే ఉన్నాం. కాసేపు ఉండండి, వాళ్ళు వచ్చేస్తారు. ఎప్పుడొస్తారు? ఏదో ఇస్తానన్న మంగ ఇంకా రాలేదు. మంగ ఇచ్చేది తీసుకోవాలనుకున్న నిత్య రాలేదు. వాళ్ళ తల్లి కూడా రాలేదు. మధ్యలో మనకెందుకు ఈ పెతలాటకం? ఆ అక్క చెల్లెళ్ళు తల్లి కూతుళ్ళ మధ్య ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇంతకీ మంగ ఏమిస్తుందంటావు? ఇంకేమిస్తుంది? నిన్ననే చెప్పింది కదా, నిత్య కోరుకుంది ఇస్తానని. దాని అర్థమేంటి? జైన్ ఇస్తాననేగా. కట్టుకున్న భర్తనే అంత సులువుగా ఇస్తుందంటావా? ఇవ్వక చస్తుందా? తోడబుట్టిన దానికోసం ఆ మాత్రం త్యాగం చేయలేదా? చచ్చి బతికిన చెల్లెల్ని చంపుకుంటుందా? రక్త సంబంధాన్ని వదులుకుంటుందా? అది నిజమే. మంగా మంచిది, ఇచ్చినా ఇచ్చేస్తుంది. మనలో మన మాట. ఇదే పరిస్థితి నీకుగానొస్తే నన్నెవరికైనా ఇచ్చేస్తావా చంద్రికో? ఆ మంగైన 24 గంటలు టైం తీసుకుంది. నేనైతే క్షణం కూడా ఆలోచించను, వెంటనే ఇచ్చేస్తాను. నేనంటే నీకు కొంచెం కూడా ప్రేమ లేదా? ఒట్టి ప్రేమ నేనేం చేసుకోను? పౌడర్లు రాసుకోనా? అదిగో ఒక బ్యాచ్ దిగింది. మంగిచ్చింది తీసుకోవడానికి తల్లి కూతుళ్ళు ఎంత టిప్ టాప్ గా రెడీ అయి వచ్చారో. పదండి. పద. ఎంతసేపు అయిందండి వచ్చి? ఎప్పుడో ఇప్పుడే వచ్చామండి. అక్క రాలేదా? వచ్చేస్తుందమ్మా. అక్కొచ్చేలోపు మనం అర్చన చేయించుకుందాం. పద నిత్య. నువ్వు వెళ్ళు మామ్, నేను వస్తాను. సరే. ఇంతకీ అది వస్తుందా రాదా? మంగ మాట తప్పదమ్మా, వస్తుంది. అదేం చేస్తుందోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎందుకమ్మా టెన్షను? నువ్వు కోరుకున్న జైనే ఇస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదమ్మా. నిన్ను జైని మంగ ఒక్కటి చేస్తుంది. అదే జరగాలి. అందుకే చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను. మంచిదాన్లా మారినట్టు నటిస్తున్నాను. నీ కష్టం వృధా పోదమ్మా, దేవుడున్నాడు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. చెప్పండమ్మా. అర్చన చేయండి పూజారి గారు. ఎవరి పేరు మీదమ్మా? మంగా నిత్య ఇద్దరి పేరు మీద. మంగా నిత్య నామ్యాహ. అది రావడానికి ఇంకెంత టైం పడుతుంది? అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి రావాలి కదమ్మా. ఆఖరి చూపు చూసొస్తుంది. అవునమ్మా, జైలు నీకిచ్చేసి ఇట్నుంచి ఇట్టే ఊరెళ్ళిపోతుంది కదా. ఊరికి కాదు, దాన్ని పైకి పంపించేస్తాను.
జీవితం అంటే ఎన్నో కలలు ఆశల కలబోత. మరణం అంటే ఆ ఆశలు కలలు చెల్లా చెదరైపోవటం. ఆ మరణాన్ని దాటుకొని వచ్చిన నీకు మళ్ళీ నీ జీవితాన్ని తిరిగి ఇవ్వటం కోసం వచ్చాను. ఎస్, ఐఎమ్ వెయిటింగ్. మనం ఒకే తల్లి పిల్లలం. ఈ విషయం నిన్న మొన్నటి వరకు నీకు నాకు తెలీదు. 20 ఏళ్ళు అమ్మకు నీకు దూరంగా ఎక్కడో పల్లెటూళ్ళలో బతికాను. ఆ నిరుపేద బతుకులో నాకు పెద్దగా కలలు ఆశలు లేవు. నా కన్న తల్లి అనుకుని నన్ను పెంచిన తల్లిని బతికించుకోవడానికి ఈ ఊరొచ్చాను. అనుకోకుండా అమ్మను నిన్ను కలిసి నీలా నటించడం మొదలుపెట్టాను. నేనెవరో తెలియకపోయినా నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. ఓ మంచి కుటుంబానికి కోడలనయ్యాను. నేను ఆశించని కోరుకోని జీవితం ఇది. ఇదంతా మీ వల్లే, ముఖ్యంగా నీ వల్లే నిత్య. ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావే? కొన్నాళ్ల పాటు ఒకరికొకరం శత్రువులమయ్యాం, యుద్ధాలు చేసుకున్నాం. మన ఇద్దరి మధ్య అమ్మ నలిగిపోయింది. నువ్వు నా చెల్లివని తెలియక నీ సర్వస్వాన్ని నేను తీసేసుకున్నాను. ఇది తప్పనుకున్నాడో ఏమో, ఆ దేవుడు మనకి నిజం తెలిసేలా చేశాడు. నిన్ను నన్ను పుట్టించిన దేవుడే అంత చేస్తే నీ తోడబుట్టిన నేను ఇంకెంత చేయాలి? అందుకే నీ దగ్గర నుంచి ఏమేం తీసుకున్నాను అవన్నీ తిరిగి ఇచ్చేస్తాను. ఇందాకటి నుంచి ఇస్తాను ఇస్తాను అంటున్నావు తప్పితే ఇచ్చి చావటం లేదు. అమ్మకు నాకు నువ్వే ముఖ్యం. ఆ ఇంట్లో నీదే మొదటి స్థానం. నీ తర్వాతే నేను. ఓడి ప్లేస్మెంట్ ఎవడికి కావాలి? అసలు దివ్వు. అమ్మ, నువ్వే నాకు కొండంత ఆస్తి. నాకు మళ్ళీ వేరే ఆస్తి అక్కర్లేదు. ఇదిగో పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్. నీ బ్యాంక్ కార్డ్స్ని, కార్ కీస్ని తీసుకో. అన్నీ ఇస్తున్నావు, అసలు దివ్వవే. ఆస్తి, ఇల్లు, కార్లు ఏవి నాకు అక్కర్లేదు. అన్నీ నువ్వే తీసుకో. అసలు దివ్వు. నా జైన్ నాకు ఇవ్వవే. ఇక మిగిలింది నీకు ఇవ్వాల్సిన ఆఖరిది, అన్నిటికంటే ముఖ్యమైనది. అదే అదే ఆ తాళిచ్చే. అదే కావాలి నాకు. నా జై కావాలి. కమాన్. ఎన్ని బంగ్లాలు, ఎన్ని కార్లు ఉన్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఆడదానికి అసలు సిసలైన ఆస్తి ఈ మాంగళ్యం. పసుపు కుంకాలకు మించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు.
ప్రేమించే భర్తని మించిన దైవం లేడు. భర్తే అండా దండ, భర్తే తోడు నీడ, భర్తే శ్రీరామ రక్ష. అలాంటి తోడును, అలాంటి రక్షను, ఇలాంటి మాంగళ్యాన్ని నీకివ్వాలి అనుకుంటున్నాను. ఒక మంచి అబ్బాయితో నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెళ్లి చేస్తే నీకున్న ఒంటరితనం పోతుంది. ఒక తోడుంటే దిగులు భయం ఉండదు. ఒక మంచి మనిషి అండలో నీడలో నువ్వుంటే నీ భవిష్యత్తుకి ఎలాంటి డోకా ఉండదు. అందుకే నీకు మంచి సంబంధం చూశాను. ఈ విషయం అమ్మకు కూడా తెలుసు. అవును బేబీ, నీకు పెళ్లి చేయాలన్న ఆలోచన గురించి మీ అక్క చెప్పగానే నాకు ఎంతగానో నచ్చింది. వెంటనే మీ అక్క నేను పెళ్లి సంబంధం గురించి మాట్లాడాం. లక్కీగా మంచి మ్యాచ్ వచ్చింది. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. నీ ఫోటో మెయిల్లో పంపించాం. ఫోటో చూడగానే ఫ్లైట్ ఎక్కేశాడంట. ఈ పాటికి ఇండియాలో ల్యాండ్ అయి ఉంటాడు. అబ్బాయి గురించి అన్ని విషయాలు వివరించాను నిత్య. చాలా చాలా మంచివాడంట. ముఖ్యంగా నువ్వు అతనికి నచ్చావు. ఫోటో చూడగానే ఇష్టపడి ఇండియా వస్తున్నాడంటే అర్థం చేసుకో. అక్క చెప్పినట్టు పెళ్ళైతే నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి నిత్య. అమెరికాలో నీ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది. ఓ రకంగా ఇది నీకు న్యూ లైఫ్, పునర్జన్మ. నీకు ఏ లోటు ఉండదు. నాకెంతో ఇచ్చిన నా తోడబుట్టిన నా చెల్లికి నేను తీర్చుకుంటున్న రుణం ఇది. నా పెళ్లి జరగడానికి కారణం నువ్వు. అందుకే నీ పెళ్లి దగ్గరుండి నా చేతుల మీదుగా జరిపిస్తాను. నన్ను ఒకింటి దాన్ని చేసిన నిన్ను అత్తారింటికి సాగనంపుతాను. మా నిర్ణయం నీక్కూడా నచ్చింది కదా నిత్య. రేపు పెళ్లి చూపుల్లో అబ్బాయి కూడా నీకు నచ్చుతాడు. నేను అక్క అబ్బాయి ఫోటో చూసాం. చాలా బాగున్నాడు. నీకు పర్ఫెక్ట్ పెయిర్. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. మనకి నచ్చాడంటే ఖచ్చితంగా చెల్లికి నచ్చుతాడమ్మా. చెల్లెలి ఇష్టాలు మనకి తెలుసు కదా. తప్పకుండా ఆ అబ్బాయికి చెల్లికి పెళ్లి జరుగుతుంది. జరగాలి మంగా. నిత్య కష్టాలు తీరిపోవాలి. నిత్యకి నువ్వే విషయం ఎలా చెప్తావా అని ఇప్పటి వరకు టెన్షన్ పడుతూనే ఉన్నాను. చెప్పేశావు. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. పద, దేవుడికి దండం పెట్టుకొని థ్యాంక్స్ చెప్తాం. పదమ్మా. అర్చన చేయించండి. ఎవరి పేరు మీదమ్మా? నిత్య. నిత్యానామ్యాః అస్య యజమానస్య క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అయ్యో. ఎందుకు నవ్వుతున్నారు? అయ్యో, నవ్వకి ఏడవమంటావా? అనుకున్నదొకటి అయినదొకటి. మరే మనం ఒకటి తెలిస్తే మాంగో ఒకటి తెలిసింది. నువ్వు మంగళసూత్రం లాగేసుకోవాలని చూసావు. అది తెలివిగా నీకు వేరే పసుపు కుంకాలు కట్టబెట్టాలని చూస్తోంది. అయినా నీ పిచ్చి కాకపోతే ఏ ఆడదైనా కట్టుకున్న భర్తని ఇచ్చేస్తుందా అమ్మా? భర్త ఏమన్నా బియ్య బస్తాను ఇవ్వడానికి సచ్చినా ఏ ఆడది ఇవ్వదు. నువ్వు కోపంగా చూసినా కన్నీళ్లు పెట్టుకున్నా ఏం ప్రయోజనం లేదమ్మా.
నీకు వేరే వాడితో పెళ్లి చేయాలని మీ మాము అక్క బలంగా ఫిక్స్ అయ్యారు. వాణ్ణి కట్టుకుని అమెరికా వెళ్లి అంతా మర్చిపోయి హాయిగా బ్రతుకు. కాదని మళ్ళీ ఏ అగాయిచ్చో చేసుకునేవమ్మా. ఒకసారి బతికావు కదా అని మళ్ళీ మళ్ళీ బతుకు అమ్మా. నీ బతుకు నానా పులి కథ కాగలదు. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడట. నీకింతే ప్రాప్తం ఉంది. అదే చాలనుకుని నీ తలరా తంతేనని సరిపెట్టుకో నిత్యా. అంతకు మించి నువ్వేం చేయలేవు. అయినా చంద్రిక, మంగ ఎంత పెద్ద దెబ్బ కొట్టింది. ఇది నేను అస్సలు ఊహించలేదు. తేరుకోలేని దెబ్బ కొట్టింది. అది ఇలాంటిదేదో చేస్తుందని నేను ముందే అనుకున్నట్టుగానే చేసేసింది. మహా తెలివైంది. తెలివి మంగ కాకపోతే ఈ నిత్య కొట్టుందా? తెలివి తక్కువగా ఆలోచించింది, బాల్తా పడింది. స్టాప్ ఇట్! మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఇద్దరిని ఇక్కడే చంపేస్తాను. అవుట్! గెట్ అవుట్! వెళ్తున్నాలేమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా. ఏయ్! పదండి. నా జైని నాకు తిరిగివ్వరా? మరొకడితో నాకు పెళ్లి చేస్తారా? నా లైఫ్లో జైకి తప్ప వేరెవ్వరికి ప్లేస్ లేదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడొస్తాడో రాని చెప్తా, వాడి అంత తేలుస్తా.